రేవంత్ సర్కార్ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కృష్ణానది నుంచి ఏపీ నీళ్లు తరలించకపోతుంటే ప్రభుత్వం మొద్దు నిద్రపోతుందన్నారు. రేవంత్ ఏం మాట్లాడటం లేదు కాబట్టే చంద్రబాబు నీళ్లు తరలిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరవాలి, ఏపీకి నీళ్లు వెళ్లకుండా ఆపాలన్నారు హరీష్ రావు. ఈ ప్రభుత్వానికి చేత కాకపోతే అఖిల పక్షంతో ఢిల్లీలో ధర్నా చేయాలన్నారు. ఎక్కడ ధర్నా చేయడానికైనా బీఆర్ఎస్ సిద్ధంగా ఉందన్నారు హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ మిగిలింది 9 టీఎంసీలే, రావాల్సింది మనకు 121, 123, ఉన్నది 100. ఇప్పటికైనా ఏం చేయాలి? తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్ళ విడుదల ఆపాలి. ముచ్చెమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. ఈ ఉన్న 100 టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే ఆ కల్వకుర్తి కానీ, నెట్టంపాడు కానీ, భీమా కానీ, కోయిల్ సాగర్ కానీ, ఏఎంఆర్ ఎస్ఎల్బీసీ కానీ, సాగర్ ఎడమ కాలువ కానీ, ఈ మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్పో మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇట్లనే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి. ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది, మొద్దు నిద్రపోతున్నది. కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తూ ఉన్నది. ఆలోచించండి, ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం. ఏడ ధర్నా చేద్దామో చెప్పండి, మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల, ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయింది. ఆయనకు ఈజీగా తరలించుకుంటుండు, అడిగేటోళ్ళు లేడు. ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 8 కాంగ్రెస్ గెలిచే, 8 బీజేపీ గెలిచే. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడాడు, నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు. సో రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వీడాలి, ఇప్పటికైనా సోయి తెచ్చుకోవాలి, తక్షణం దీని మీద స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి. ఒకవేళ అవసరమైతే అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్ళండి. అఖిలపక్షం ఆధ్వర్యంలో కేంద్ర జల వనరుల శాఖ మంత్రి ఇంటి ముందు ధర్నా చేద్దామా? ప్రధానమంత్రి కార్యాలయం ఇంటి ముందు ధర్నా చేద్దామా? ఏం చేయడానికైనా మేము సిద్ధం. మేల్కొనండి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.